నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, అప్పు తీసుకున్న వ్యక్తి యొక్క ఏ ఆస్తులను జప్తు చేయమని న్యాయస్థానము తీర్పులు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి చట్టం అమలు ఉన్నది. ఈ చట్ట ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి మన వద్ద అప్పు తీసుకొని అప్పు తిరిగి చెల్లించకపోతే మనము అతని మీద మనీ రికవరీ అనే ఒక దావాని కేసును ఫైల్ చేస్తాము. ఈ కేసును ఫైల్ చేసినప్పుడు న్యాయస్థానము విచారణ జరిపి వాదోపవాదనలు విని ఒక తీర్పునిస్తుంది. ఈ తీర్పు కనుక జప్తు చేసే తీర్పు అయితే అతని పేరు మీద ఉన్నటువంటి భూములు, భవనాలు, స్థిరాచరాస్తులు, అతని యొక్క చెక్కులు, ప్రామిసరీ నోట్లు, అతను ఎక్కడైనా షేర్లు కొని ఉంటే ఆ షేర్లు, లేకపోతే అతని పేరు మీద ఉన్నటువంటి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లు, ఇలా ఏవైనా ఆస్తులు అతని వద్ద ఉంటే వాటిని న్యాయస్థానము జప్తు చేస్తుంది. అతని పేరు మీద ఉన్నటువంటి భూములు, భవనాలు జప్తు చేసి వేలం వేసి మనకు రావాల్సినటువంటి సొమ్ముని వడ్డీతో సహా న్యాయస్థానము ఇప్పిస్తుంది. ఒకవేళ అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయితే అతని యొక్క 24 నెలల జీతాన్ని జప్తు చేస్తుంది. ఒకవేళ రెండవ డిగ్రీ వచ్చిన సందర్భంలో 24 నెలల కంటే ఎక్కువ కాలపు జీతాన్ని కూడా జప్తు చేసే అధికారం న్యాయస్థానానికి ఉంటుంది. అప్పు తీసుకున్న వ్యక్తి తరపున ఎవరైనా హామీదారుడు హామీ ఇచ్చి ఉంటే ఆ హామీదారుడి యొక్క జీతాన్ని కూడా న్యాయస్థానము జప్తు చేసి మనకు రావాల్సినటువంటి సొమ్ముని వడ్డీతో సహా వచ్చేలాగా న్యాయస్థానము తీర్పులను అమలుపరుస్తుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.